నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక్కరోజు పరిణామాలు చూస్తే నాకు క్రికెట్ వరల్డ్ కప్ గుర్తొచ్చింది. క్రికెట్ వరల్డ్ కప్లో ఎలా ఉంటుంది అంటే 4 దశలు ఉంటాయి. లీగ్లు, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల ఫైనల్ వరల్డ్ కప్కి ఈ 4 దశలు అలాగే అనిపించాయి. ఏమిటి ఆ 4 దశలు అన్నప్పుడు, లీగ్ దశలో మనం చూస్తే షెడ్యూల్ నోటిఫికేషన్, అలాగే స్క్రూట్నీ, విత్డ్రావల్స్ అంతా కూడా క్వార్టర్ ఫైనల్స్గా చూడొచ్చు. ఇక ప్రచారం, అధికార ప్రతిపక్షాల మాటలు, యుద్ధం, అలాగే మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని సెమీఫైనల్గా భావించవచ్చు. ఇంకా మనం అనుకున్నట్టు వరల్డ్ కప్ ఫైనల్ మే 13. సో ఇంకా కేవలం 12 రోజులే ఉంది వరల్డ్ కప్ ఫైనల్ లాగా. ఆంధ్రప్రదేశ్ భవితవ్యం తేలిపోవడానికి ఇంకా 12 రోజులే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అంతా కూడా సెమీఫైనల్ లెవెల్కి రీచ్ అయిపోయాం. ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు వచ్చేసాయి. నిన్న ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్డీఏకి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ వీళ్ళందరూ కలిసి విడుదల చేశారు. దీనికి ఒక 4 రోజుల ముందు కూడా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తన ఎన్నికల మేనిఫెస్టోని ఒక 2 గంటల పాటు సుదీర్ఘంగా చెప్పిందే చెప్పి ఆయన వచ్చిన రకరకాల విమర్శలన్నింటినీ కూడా కాస్త దానికి వివరణిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తూ మళ్ళీ అదే మేనిఫెస్టోని చాలా మెరుపులు ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. కానీ అలాంటి మెరుపులు ఏం లేకుండానే మళ్ళీ ఒక 2 గంటల పాటు ఆయన మేనిఫెస్టోని ప్రకటించారు. ఎప్పుడైతే ఆయన మేనిఫెస్టోని ప్రకటించారో సొంత పార్టీ నాయకులు, సొంత క్యాడరే ఇదే మేనిఫెస్టో, అసలు ఇలా చేశారేంటి అని వాళ్లే ఆశలు వదిలేసి కాడు వదిలేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారే చేతులు ఎత్తేసారా, హ్యాండ్స్ అప్ప ఆ మేనిఫెస్టో చూసి అందరూ మాట్లాడుకున్నారు. పైకి అనలేని పరిస్థితి. ఇక ఎప్పుడైతే నిన్న కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయిందో ఒక్కసారిగా మళ్ళీ అందరూ కూడా నిజంగా ఇది రఫ్ ఆడించిందిగా. జైలర్ సినిమాలో వర్త్ వర్మ వర్త్ అని అన్నట్టు నిజంగానే కూటమి మేనిఫెస్టో వర్త్ మేనిఫెస్టో అన్న చర్చ యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైపోయింది. ఎందుకంటే అభివృద్ధి ప్లస్ సంక్షేమం అనే కాంబినేషన్లో పూర్తి స్థాయిలో ఆదాయం పెంచుతాం, దాన్నే పంచుతాం అనే ఒక సూత్రాన్ని పాటిస్తూ చాలా చక్కగా మేనిఫెస్టోలోని అంశాలని పొందుపరిచిన తీరుని మనం గమనిస్తే, విశ్లేషిస్తే అభివృద్ధి ప్లస్ సంక్షేమం అనే కాంబినేషన్లో, జోడెద్దుల కాంబినేషన్లో కూటమి మేనిఫెస్టో ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాళ్ళ ప్రధాన మేనిఫెస్టోకి సంబంధించిన హైలైట్స్ లో కూడా మనకి సామాజిక పెన్షన్ ప్రతి నెల 4,000 ఏప్రిల్ నుంచి వర్తిస్తామని ముందే చెప్పారు. బడికి వెళ్లే పిల్లలందరికీ ఏటా 15,000, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం, మళ్లీ అమరావతి నిర్మాణం, ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలు తక్షణం హైకోర్టు బెంచ్. ఇవి చాలు గేమ్ చేంజర్ గా మాట్లాడుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఇరు పక్షాలకి సంబంధించిన మేనిఫెస్టోలు వచ్చేసాయో పోలిక బిగినైపోయింది. ఎవరి మేనిఫెస్టోలో ఎలా ఉన్నాయి, రైతులకు ఎలా ఉంది, విద్యార్థులకు ఎలా ఉంది, యువతకు ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది, నిజంగా వీళ్ళది బాగుందా వాళ్ళది బాగుందా, వీళ్ళది వర్త వాళ్ళది వర్త. కానీ ఎక్కువ శాతం ఇప్పటికే టీడీపీకి సంబంధించిన సూపర్ 6 బలంగా వాళ్ళు మహానాడులో ముందే మినీ మేనిఫెస్టో రూపంలో ప్రకటించేశారు. 3 సిలిండర్లు మహిళలకి, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 4,000 పెన్షన్ కి సంబంధించి ఇలా సూపర్ 6 వాళ్ళు ప్రకటించిన అంశాలకి గతంలోనే కొంత రీచ్ ఉంది. అలాగే జనసేన షణ్ముఖ వ్యూహం, బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోకి కూటమి తర్వాత ఇప్పుడు ఉమ్మడిగా కలిసి రావడం అనేది నిజంగా అరే రఫ్ ఆడించారుగా అనే చర్చ ప్రారంభమైపోయింది. మొత్తంగా చూస్తే దీన్ని భరించలేని ముఖ్యమంత్రి గారు మాత్రం గతంలో ఎలా తన ఆవేశాన్ని, తనదైన ఒక స్టైల్ ఆఫ్ మాడ్యులేషన్ ని సభల్లో, బస్సు యాత్రలో ఎలా ఆయన బటన్ నొక్కినప్పుడు ప్రదర్శించారో, నిన్న కూడా మేనిఫెస్టో వచ్చేసిన తర్వాత ఆయన తనదైన స్టైల్లో తన ఆవేశాన్ని మేనిఫెస్టో పైన, కూటమి పైన, చంద్రబాబు గారి పైన మళ్ళీ కక్కేసిన సందర్భం. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం ప్లీజ్ ప్లే. కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు, నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అంటే
ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. చూశారు కదా, ఒక పక్కన ఉమ్మడి మేనిఫెస్టో చక్కగా బీజేపీ ప్రతినిధులు, అధినేత, టీడీపీ అధినేత, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చక్కగా రిలీజ్ చేశారు. ప్రజల్లోకి చర్చ ప్రారంభమైంది. చాలా బాగుంది, హిట్, సూపర్ హిట్, రఫాడించారని అవుతుంటే మరొక పక్కన భరించలేని సీఎం గారు తన సభలో అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా చెప్పిందే చెప్తూ ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయానికి ఆయన దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు వస్తే ఇలా అవుతుందట, వాళ్ళెక్కడ పథకాలు ఆపేస్తామని చెప్పలేదు, ఉన్నవి కొనసాగిస్తూ కొత్తవి చెప్తూ అభివృద్ధిని ప్లస్ సంక్షేమాన్ని కాంబినేషన్ లో చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు మరి కాడుదిలేశారో చేతులెత్తేశారో హ్యాండ్సప్ అన్నారో తెలియదు. కానీ భరించలేక మళ్లీ కొంత కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఒక పక్క కనిపించింది. బ్లాక్ మెయిల్ రాజకీయానికి దిగుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలోని డిఫెన్స్ లో పడ్డారా? మేనిఫెస్టోని సంబోధిస్తూ చూపిస్తూ సూపర్ 6 అంట, సూపర్ 7 అంట అని ఇండైరెక్ట్ గా ఆయనే తన ప్రచారాన్ని కూటమికి కల్పిస్తున్నారు. ఇంకొక పక్కన చెల్లెళ్ళు కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. షర్మిల గారు కూడా ఓడిపోతామన్న భయంతో కాబట్టి భారతి గారిని గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో ఇంటింటికి ప్రచారానికి పంపిస్తున్నారు అని చెప్పి ఆవిడ టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా కూటమి మేనిఫెస్టోపై పాజిటివ్ గా చర్చ ప్రారంభమైంది. అటు వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో మెరుపులు లేవని పెదవి విరుపులు కనిపిస్తున్న నేపథ్యంలో చెల్లెళ్ల టార్గెట్ తో పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ఆ బ్లాక్ మెయిల్ రాజకీయం దిగడాన్ని ఎలా చూడాలి? నిజంగా 2 మేనిఫెస్టోలు వచ్చేసాయి కాబట్టి సెమీఫైనల్ రీచ్ అయింది కాబట్టి ఇక కూటమికి వార్ 1 సైడేనా అన్న చర్చని ఎలా చూడాలి? మొత్తంగా 12 రోజుల్లో రాష్ట్ర భవితవ్య రాజకీయం ఎటు మలుపు తిరగబోతోంది. ఎన్ని అంశాలపై మేనిఫెస్టోలు వచ్చేసాయి. అటు చెల్లెళ్ల తిరుగుబాటు ఒక పక్కన మొత్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్ అన్న చర్చ అటు ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైంది. జగన్ కూడా భయపడి కొంత బ్లాక్ మెయిల్ రాజకీయాన్ని దిగటాన్ని ఎలా చూడాలి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం. సో డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎలా అనిపిస్తోంది? ఇంకా 12 రోజులే ఉంది, నిజంగా వరల్డ్ కప్ తలపిస్తోంది. సో అందరు మేనిఫెస్టోలు వచ్చాయి. ఇరు మేనిఫెస్టోల అబ్జర్వేషన్స్ ఏంటి? మీరు ఎవరిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఎన్డీఏ మేనిఫెస్టో ఒక రకంగా ఎడారిలో ఒయాసిస్ అనో లేకపోతే లైట్ హౌస్ అనో మండే ఎండల్లో పన్నీటి జల్లోనో అది కాదు, కానీ కరోనాలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎలాగో ఇప్పుడు జగన్ అనే వైరస్ ఈ 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలను మహమ్మారిగా చేసినట్లుగా ఇక్కడ ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్గా కనపడుతోంది, లోకేష్ గారి భాషలో చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ అంత అధోగతి పాలైపోయింది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధితుడు గాని వర్గం కానీ, బాధితుడు గాని వ్యక్తి కానీ, బాధితుడు గాని కుటుంబం కానీ లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నది. ఇవాళ ఆ బాధిత వర్గాలన్నిటికీ కూడా ఇదొక ఊరట. ఏది అటు ఇచ్చిన ట్యాగ్ లైన్ కూడా మనం చూసాం, నేటి అవసరాలు రేపటి ఆకాంక్షలు అన్నారు. అంటే అవసరాలను తీర్చడంలో, ప్రస్తుత అవసరాలను తీర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, దాన్ని సరిచేసే ప్రక్రియగా ఈ మేనిఫెస్టోను చూడాలి. రేపటి ఆకాంక్షలను నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం, దాన్ని సరిదిద్దే ప్రయత్నంగా ఈ మేనిఫెస్టోని చూడాలన్నమాట. మేనిఫెస్టో మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇవాళ ప్రజల ముందు 2 మేనిఫెస్టోలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో, నెక్స్ట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ మేనిఫెస్టో, రెండింటిని బేరీజ్ వేస్తున్నారు. ఇద్దరి పరిపాలనను పోల్చుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయి, ఈ మేనిఫెస్టోలో ఏమున్నాయి, ప్రజలే అంతిమ నిర్ణేతలు అన్నమాట. మనం ఏమనుకున్నామంటే యాక్చువల్గా సూపర్ 6
సంవత్సరం అయింది ఇది చంద్రబాబు ప్రకటించి. ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. పోయిన మహానాడులో ప్రకటించిన సూపర్ 6 ఇవాళ ప్రజలందరిలో ఆశలు రేకెత్తిచ్చిందనమాట. దాన్ని కవర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైనా డూపర్ డజన్ వదులుతాడు అనుకున్నాడు. ఎందుకంటే డూపర్ డజన్ కాదు కదా, డర్టీ డజన్ కూడా వదలలేదనమాట. ఆయన మేనిఫెస్టో అసలు అంత మొండిగా ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లేదు. అంటే ఏంటి, చంద్రబాబు హామీలు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వకూడదనా? చంద్రబాబు అమరావతి కట్టాడు కాబట్టి నేను కూరగొట్టాలనా? పెంకితనం మొండితనం మేనిఫెస్టోలో కూడా ప్రదర్శించారు. అదే కదా. ఇప్పుడు ఏంటి, ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టుదో దారి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తను మొండిగా ఇచ్చిన మేనిఫెస్టో ఇవాళ ఒక మొండి మేనిఫెస్టోగా ప్రజల ముందు నిలబడింది అనమాట. ప్రజలు పోల్చుకుంటున్నారు. రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవ కింద చంద్రబాబు 20,000 ఇస్తానన్నాడు. నువ్వు కూడా 20,000 ఇవ్వాలా, అయితే 25,000 ఇవ్వాలా? నువ్వేం చేసావు, ఏదో 2500 కలిపి 16,000 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు రైతులు ఎటు మొగ్గు చూపుతారు? 20,000 ఇస్తున్నటువంటి చంద్రబాబు వైపు మొగ్గు చూపుతారా, ఇటు మొగ్గు చూపుతారా? సేమ్ అంతే. పింఛన్లు ఉన్నాయి, వాళ్ళ వృద్ధాప్య పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు. చంద్రబాబు 4,000 ఇస్తానన్నాడు. నువ్వు 4,000 ఇస్తానంటా అనుకున్నావు. కనీసం 4,500 5,000 అడగాలి కదా. అది లేకపోగా ఆయన ఏమన్నాడు, 3 ఏళ్ల పాటు 3,000 ఇస్తాను, ఏదో 4వ ఏడాది ఒక 250 పెంచుతా, 5వ ఏడాది ఇంకో 250 పెంచుతా అంటే ఇప్పుడు ఈ వృద్ధాప్య పింఛన్లు, ఈ మహిళలు, ఈ ఒంటరి మహిళలు వీళ్ళందరూ ఎటు మొగ్గు చూపుతారు? 4,000 ఇచ్చే చంద్రబాబు వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే 3,000 ఇచ్చే జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా? మొత్తం మేనిఫెస్టో ఇవాళ చర్చనీయాంశమైందనమాట. ఇవాళ మనం అనుకున్నది అదే, ఏది, ఇది ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనమాట. కరోనాతో తల్లడిల్లినటువంటి ప్రజలకి ఇవాళ జగన్ పరిపాలనలో అల్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక పన్నీటి జల్లుగా మారింది. దీనిపైన ఇవాళ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాబోయే 12 రోజుల్లో ఈ మేనిఫెస్టో ఇంకా విపక్షాలు గనక బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోయారు. ఇప్పటికే డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితుల్లో మనం చూసాం. జనరల్ గా ఏంటంటే భగవంతుడు మనకు లేదంటే ఇస్తాడు, పక్కాడికి ఉన్నదని ఏడిస్తే ఉన్నది బాగుపడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టో ఆయన చూపించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతుల్లో మీరు చూపించారు, ఎవరి మేనిఫెస్టో ఉంది? తెలుగుదేశం మేనిఫెస్టో చేతుల్లో పెట్టుకున్నాడు. అంటే ఏంటి, తెలుగుదేశం మేనిఫెస్టో చేతుల్లో పెట్టుకుని విమర్శించడం ద్వారా వాళ్ళని విమర్శిస్తే ఏం జరుగుతుంది? పవర్ పోద్ది. నీకు ఉన్నది భగవంతుడు పోగొడతాడు, నీ అధికారాన్ని భగవంతుడు దూరం చేస్తాడు. కాబట్టి ఒక రకంగా కూటమిది అడ్రస్ చేసింది ప్రజల ఆకాంక్షలు బాగా బలంగా. టీడీపీతో మాట్లాడదాం. నీలపల్లి విజయ్ కుమార్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి నిన్న అంటే మీరు రకరకాల సందర్భాల్లో యువగళంలో ఇచ్చిన హామీలు కానీ, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు కానీ, సూపర్ 6 అన్ని కలిపి మొత్తానికైతే టీడీపీ షణ్ముఖ వ్యూహం వాళ్ళది, బీజేపీ కలిపి మేనిఫెస్టో ఇచ్చారు. ఏం చెప్తారు? అందరి ఆకాంక్షల్ని అడ్రస్ చేసిందా? రెస్పాన్స్ ఎలా ఉంది? ఈసారి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముంగిట్లో ఒక మంచి పరిణామం ఏం కనిపించిందంటే, నాకు ప్రజలు రాజకీయ పార్టీని బేరీ చేయడం ప్రారంభించారు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఈ పార్టీ ఏమి ఇస్తోంది, ఈ పార్టీ మేనిఫెస్టో ఏంటి, ఈ పార్టీ ఎలా ఉంది, ఈ పార్టీ ఏం చెప్తుంది. సో ఇది రాజకీయ పార్టీలకి జవాబుదారీతనం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇష్టం వచ్చిన మనం మాట్లాడేసి ఏమి చేయకపోతే నేను సిపిఎస్ ఇచ్చేస్తాను, లేకపోతే వారంలో చేస్తానన్నా, లేకపోతే నేను మద్య నిషేధాన్ని మొత్తం దాని దశవారీగా మొత్తం మద్య నిషేధం చేస్తాను, ఇట్లాంటి పనికిరాని చెత్త హామీలు, లేకపోతే ఇవ్వలేని హామీలు, కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన హామీలు కాకుండా యాక్చువల్గా ఏం చేస్తారు, బ్రాస్ ట్యాక్స్ అంటారు. అంటే నువ్వు రూపాయలతో సహా చెప్పు మాకు, నువ్వు ఏం చేస్తావు, ఎంత ఇస్తావు, ఎలా ఇస్తావు, ఏ విధంగా ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, 5WH వెన్, వై, వెన్, వేర్ అండ్ హౌ. ఇట్లా. సో ఇది ఒక మంచి పరిణామం. సో రాజకీయ పార్టీలు ఆర్ ఫోర్స్డ్ టు కమ్అట్ ఇన్ టు ది పబ్లిక్ అండ్ సే దట్ మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము ఇంత ఇస్తామని. సో దాంట్లో సంక్షేమంపై చేతులు ఎత్తేసిన జగన్మోహన్ కనిపించారు నాకు వాళ్ళ మేనిఫెస్టో చూస్తాను. ఎందుకంటే నేను ఇంతకంటే ఏం చేయలేను, ఒక నిస్సహాయత, ఒక నిస్సత్తువ, ఒక చేతకంతనం, ఇంతకంటే నేనేం చేయలేను, కావాలంటే దీనికి అమ్మఒడి కదా, అదేదో 15,000 మనం దాంట్లో 2,000 తీస్తామని చెప్తున్నారు సార్. సరే 2,000 ఎక్స్ట్రా వేసేవండి, దాన్ని 15 వచ్చేది 15 వస్తుంది కదా, అష్టమని చెప్పి 15 కదా, ఇంకో 2,000 సార్. సరే 15 దానికి ఈ పెన్షన్ లాస్ట్ 2 yearsలో ఇస్తామని చెప్పండి, అప్పుడు నా డబ్బులు వస్తాయి చూద్దాంలే అంటే ఆయనకు కూడా ఆయన వస్తాడన్న నమ్మకం ఉందేమో కాబట్టి ఇట్లా. అంటే పెద్దానికి అతుకులు బొంతలు, చిరుగులు చిరుకులు తప్ప దీంట్లో ఆయన
కొత్తగా అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆలోచించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక్క ఆంగ్లం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఆయన మనసులో బహుశా ఆలోచనల పరిధి అయిపోయింది. సో ది టైమ్ పాయింట్ రీచ్ అయిపోయిందంటే కొత్తగా ఏం లేదు ఆయన దగ్గర, ఈ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. కానీ మా పార్టీ నేను పొగట్లేదు, కానీ పరుగులెత్తే పంచకళ్యాణి గుర్రం మీద దాన్ని కళ్యాలు పెట్టుకొని స్వాగతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంది. అంటే రేరింగ్ టు గో అంటారు అనమాట. నువ్వు రా ఏం చేస్తాను చెప్తాం అంత బలంగా కూటమి చెప్తుంది. సో ఒక్కొక్క సెక్టార్, ఇప్పుడు మేనిఫెస్టో అంటే సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి, వివిధ వర్గాలకి, ప్రతి శాఖలకి, అంటే అందరూ ఆస్తిపరులే ఉండరు, అందరూ మామూలు వాళ్ళే ఉండరు, దాని మధ్యతరగతులు రకరకాల వర్గం ఉంటారు. వీళ్ళందరినీ అడ్రస్ చేయగలిగిందే మేనిఫెస్టో. అంతేగాని ఒక 4-5 సినిమాలు పెట్టి నేను నీకు 10,000 ఇస్తాను, నేను నీకు 3,000 ఇస్తాను అని చెప్పడం మేనిఫెస్టో కాదు. ప్రతి వర్గాన్ని అడ్రస్ చేసిందా. బీసీ డిక్లరేషన్ ఈ పదం ఎక్కడన్నా వైసీపీ మేనిఫెస్టోలో ఉందా? బీసీ డిక్లరేషన్, బీసీలకు మేము 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ ఇస్తాము. ఈ పదం అందరూ చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేనిఫెస్టోలు, భగవద్గీత, బైబిలు మేము 2 పేజీల్లోనే మొత్తాన్ని చెప్పేస్తామని జగన్మోహన్ గారు చెప్పినప్పుడు, లాస్ట్ టైం చెప్పేది ఈసారి చెప్తున్నారు కదా. సో బీసీ డిక్లరేషన్, బీసీలకి 4,000 రూపాయలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామనే పదం ఎక్కడన్నా జగన్మోహన్ గారి మేనిఫెస్టోలో కనిపించిందా? బీసీలకి రాజకీయ ప్రాధాన్యత 34% రిజర్వేషన్లు ఇస్తాము అంటూ ఎక్కడన్నా కనిపించిందా? మన అంటారు రాజకీయ పదవుల్లో ఎక్కడన్నా కనిపించిందా? రెండోది, మనం మామూలుగా ఎవరన్నా మాట్లాడేటప్పుడు, దాన్ని దీవించేటప్పుడు ఆరోగ్యంగా ఉండు ఒక కలకాలం పాటు ఉంటాం. ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు, ఏందిగా 2004 నుంచి ఉంది, 4లో 6లో డెవలప్ అయింది, అప్పటి నుంచి. యూనివర్సల్ హెల్త్ డిక్లరేషన్, అంటే మొట్టమొదటిసారి, బాగా గర్వంగా చెప్తాను నేను, మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రతి వ్యక్తికి, రాష్ట్రంలో 4,50,00,000 4,70,00,000 మంది ఎంతమంది ఉంటే అంతమంది వ్యక్తికి మేము 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నాము, ఆరోగ్య బీమా. దానివల్ల సహజ మరణం, నేను చనిపోయినా సరే 5 లక్షల రూపాయలు వస్తుంది. ప్రమాదవశాత్తు ఎట్లా లాస్ట్ చాలా రోజుల నుంచి 5 lakhs 10 lakhs చేస్తాం. సో సహజ మరణానికి కూడా వస్తుంది. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అందరికీ షుగర్ లేని వాళ్ళు ఉండేమో, ఇప్పుడు ఒక 40 years తర్వాత షుగరు, బీపీలకి మొట్టమొదటిసారిగా మందులు మేము గవర్నమెంట్ మందులు ఫ్రీగా ఇస్తున్నాము. షుగరు, బీపీ ఇట్లాంటి వాటికి మందులు ఫ్రీగా ఇస్తున్నాము. ఇవన్నీ చాలా చిన్న కనిపించవచ్చు, ఇట్లాంటి పెద్ద డిస్కషన్లో ఇంత చిన్న విషయం. కానీ ప్రతి మనిషికి ప్రతిరోజు 40-50 దాటిన తర్వాత మనిషిని కొంగదీసేది ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని చూడకపోతే ఆ యొక్క ప్రభుత్వం ఉన్నందుకు. సో అట్లాంటివి చేయాలి. దెన్ ఉచిత ఇసుక, కన్స్ట్రక్షన్ సెక్టర్, ఏ సెక్టర్ని ఘోరంగా మరి ముక్కలుగా నరికేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, అది కన్స్ట్రక్షన్. దానివల్ల మేస్త్రీలు, బేల్దాళ్ళు, ఏమంటారు, కూలీలు నాశనం అయిపోయారు విధంగా, వర్కులు లేకుండా. ఉచిత ఇసుక, ఇసుకలో ఎంత సంపాదించాడో సుప్రీంకోర్టు తిట్టినా కూడా, ముట్టికలేసా కూడా, ఎన్జిటి 4 వాయించినా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కూడా ఆ ఇసుకని తవ్వుకుంటూ పోతున్నారు. దాన్ని ఏమంటారు, నెల్లూరులో క్వాడ్స్, మ్యాంగనీస్ రకరకాలు తవ్వుకుంటూ పోతున్నారు. దానిలో ఉచిత ఇసుక. లాస్ట్ టైం కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈసారి మాత్రం ఉచిత ఇస్తున్నాం. మహిళ సగం ఉంటాం కదా మనం, మహిళకు వచ్చేప్పటికి 3 లక్షల నుండి వడ్డీ లేని దాన్ని 3 లక్షల నుండి 10 లక్షల రూపాయలకి పెంచారు వడ్డీ లేని రుణం. అమ్మాయిలకు, గర్ల్స్కి, విద్యార్థులకు, కళలకు రెక్కలు, విద్యార్థులకు మాత్రమే స్పెసిఫిక్గా 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు మాత్రమే స్పెసిఫిక్గా రుణాలు ఇస్తున్నాం ఉన్నాం, ప్రత్యేకంగా కళలకు రెక్కలు అని చెప్పి. తర్వాత దేవాలయాలు, హిందువులు ఉన్నాము, ముస్లింలు ఉన్నాము, ఈ క్రిస్టియన్లు ఉన్నాము. కానీ ఈ పర్టికులర్ 5 సంవత్సరాల్లో జరిగిన దేవాలయాల మీద దాడులు, రాముడు తల మీద నరికేశారు, రాధాని కాల్చేశారు, ఇంకా నేను చెప్తూ పోతే బాగుండదు. ఇట్లాంటి వాటి మీద ఒక ప్రత్యేక కమిషన్ వేసి, నెక్స్ట్ టైం ఏ హిందూ దగ్గరకన్నా పోవాలంటే భయపడే విధంగా ఒక ప్రత్యేక జ్యుడిషియల్ కమిషన్ వేసి దాని మొత్తం దోషులందరినీ వి ప్రామిస్ దట్ విల్ బ్రింగ్ దెమ్ టు టాస్క్. ఇదే కాకుండా బ్రాహ్మణ్ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇస్తామని చెప్పాం. కార్పొరేషన్ మామూలుగా పట్టకుండా ఖచ్చితంగా నిధులు ఇస్తామని చెప్పాం. ప్రతి బ్రాహ్మణుని
దేవాలయాల్లో ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం, బాగా చెప్తాను, ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి దేవాలయం, శ్రీశైలం కావచ్చు, అన్నవరం కావచ్చు, దాని వైజాగ్, దాని సింహాచలం కావచ్చు, ఏ దేవస్థానం అయినా సరే పూజారితో పాటు ఒక బ్రాహ్మణుని బోర్డు మెంబర్ గానీ ఇస్తామని చెప్తున్నాం. ఇట్లాంటి పాత్ బ్రేకింగ్ ఐడియాస్ ఇంకా వస్తాగా చెప్పుకోలేదు, చాలా ఉన్నాయి. ఒకటి సామాజిక పెన్షన్స్, మహిళలను అడ్రస్ చేశారు, రైతులు, విద్యారంగం, ఒక పాయింట్. సో ఇవి మీరు ఎక్కడన్నా మీకు నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీకు ఆయన దగ్గర కనిపించారు. ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది పంచకళ్యాణ్. అయితే ముఖ్యమంత్రి గారిది బయట ప్లే చేశాను కదా నేను ఇప్పుడు, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి కదా. మీకు మోదీ గారు ఫోన్ చేసి అసలు నా బొమ్మ ఇవ్వకండి, మీరు మీ మేనిఫెస్టో మీది, నా మేనిఫెస్టో నాకు సంబంధం లేదని అన్నారా? ఒక్క మాటమ్మా, మోడీ గారు ఒక 2-3 రోజుల్లో ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఐ థింక్ 2000 మళ్ళీ 3-4 తేదీల్లోనే వచ్చిండాలి. ఒక 2 days ఏదో పోస్ట్పోన్ అయినట్టుంది. 3-4 తేదీల్లో మోడీ గారు వస్తారు. ఈ దీంట్లో కనీసం ఒక 4-5 బహిరంగ సభలు, ఇంతకుముందు అయితే ఏదో అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ చెప్పారు, అది ఉండొచ్చు. ఎక్కువ మొత్తం ఒక 4-5 బహిరంగ సభలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మోడీ గారు జగన్ గారికి ఫోన్ చేశారు. ఇప్పుడు మామూలుగా జగన్ గారికి చేయడం కాదు, మోదీ గారే మీకు ఫోన్ చేసి నేను చెప్పేది కరెక్టే. మోడీ గారు మాకు ఫోన్ చేశారని నేను వాళ్ళకి చెప్పానని చెప్పి ఆ విషయం జగన్ గారికి మళ్ళా మర్చిపోయిన, ఆ విషయం జగన్ చెప్పు అని చెప్పి వాళ్ళ సెక్రటరీని పిలిచి జగన్ నువ్వు చెప్పింది నేను చెప్పాను అని చెప్పి చెప్పాడు. ఆ విషయం మోడీ గారే చెప్తారు కదా రేపు మోడీ గారు వచ్చినప్పుడు ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడకపోతే ఓటు. అండ్ పాయింట్ 2 ఏంటంటే అమ్మా, 2 ప్రాంతీయ పార్టీలు, ఒక జాతీయ పార్టీ. 2 ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీ చేసుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీగా మాకు ఐ మీన్ ఏమంటారు దీనికి ఏం చేస్తాం అన్నదే మేము చెప్తాం. సో జాతీయ ఈ పార్టీగా దాదాపు దాన్ని 29 రాష్ట్రాలకు ఏం చేస్తారు, దేశం మొత్తం మీద వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు సపరేట్గా దీనికి మేనిఫెస్టో అయితే అప్పుడు వాళ్ళు 30 రాష్ట్రాలకి వాళ్ళు దాన్ని 30 మేనిఫెస్టోలు ఇచ్చుకోవాలి. సో ఏ జాతీయ పార్టీ పోనీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పెసిఫిక్గా ఇచ్చిందా? మీకు బాధ ఉంటాయి కదా, మీ పాత వాళ్ళే కదా, ఒకసారి కనుక్కోండి. ఎంతైనా మీ దాంట్లో వచ్చింది తానే కదా, ఒక్క షెమ్లా కాకపోవచ్చు, మీకు చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి కదా వాళ్ళు దాన్ని కాంగ్రెస్తో, ఒకసారి కనుక్కోమండి. ఏ జాతీయ పార్టీ స్పెసిఫిక్ గా రాష్ట్రాలకు ఇవ్వదు, ఇస్తే 30 రాష్ట్రాలకు ఇవ్వాలి కదా అప్పుడు. అందుకని మా మేనిఫెస్టో ఇచ్చాం. నిన్న అరుణ్ సింగ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు వచ్చారు. ఆయన అక్కడ వేదిక మీద కూర్చొని ఉండేది 3, ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకో సిద్ధార్థనాథ్ సింగ్ గారు. సో సిద్ధార్థనాథ్ సింగ్ గారు చివరిలో మీరు ఇచ్చేస్తారని నేను ఇక్కడికి వచ్చాను అంటేనే, నేను ఇక్కడికి వచ్చే చివరి మాట అదే ఇప్పుడు జగన్నాథ్ స్క్రైబరో అక్కడ ఉన్నట్టున్నారు. సో దీనికి మీరు ఆమోదం తెలిపారా అని అడిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చొని మాట్లాడి విని నేను దీనికి ఆమోదం తెలుపుతున్నానంటేనే అర్థం ఏంటి అంటే మాకు ఇది కంప్లీట్గా సమ్మతమే అని ఆయన చెప్పాడు. ఉంటే ఆయన పెట్టుకోవచ్చు. సరే, ఇంకొక పాయింట్, నిన్న మధ్యాహ్నం నుంచి మీరు ఆయన వివరణ ఇచ్చారు కదా, ముఖ్యమంత్రి గారు మీడియా గానీ వారి సోషల్ మీడియా గానీ ఏం చెప్తుంది, టచ్ కూడా చేయలేదు, వీళ్ళ మేనిఫెస్టోని వద్దన్నారు, చెయ్యి అడ్డం పెట్టి తోసేశారని చెప్తున్నారు. మీరు చెప్పేమో ఆమోదం అంటే నేను మీరు వివరణ ఇవ్వాలి కదా, ఇవి వేరేలాగా వెళతాయి. మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేవాళ్ళు, ఫోటోషాప్లు బాగా తెలుసు మీకు, ఎట్లా కావాలన్నా ఇట్లా బాగా కర్మ అని చెప్పి తలపెట్టుకొని కూడా చేయగలరు మీరు. అయ్యో వద్దు నమస్కారం, చూడు ఆయన నమస్కారం పెట్టాడు, వద్దన్నాడు, ఇట్లాగైనా ఆయన అనుకో. సో ఫోటోషాపులు మన చేతులకు జగన్ గారి ధన్యవాద సభకు జనాలు దొడిదారి నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నా, ఇటుపక్క నుంచి 100 మంది, 1000 మంది, లక్షల మంది వస్తున్నట్టు సృష్టించడంలో వాళ్ళకి మించిన వాళ్ళ ఎలక్ట్రానిక్ ఫోటోషాప్ మాత్రం బ్రహ్మాండం చేసుకోగలరు. సో వాళ్ళ పేపరు భారతక్క పేపర్, అది భారతకి ఏం చెప్తే అది చేస్తే అది మా పొరపాటు జగన్ పేపరు అని చెప్పారు. మీరు తప్పు చెప్పారు, జగన్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయనకి దాంట్లో వాటా ఉన్నాయి, కానీ భారతకి పేపర్ అది. సో భారతకి చెప్పింది వేసుకున్నారు వాళ్ళు, వాళ్ళు తప్పే ఉంది చెప్పిన పాపం. భారతకి చెప్పింది ఆస్క్ భారతక్ గారిని, ఇదే భారతక్ గారు చాలా అబద్ధాలు చెప్పారు. అమ్మఒడికి లాస్ట్ టైం ఎంతమంది ఉంటే 50 ఉంటాయి మీ దగ్గర, దేని చేయలేదు, ఎంతమంది ఉంటే వాళ్ళు ఊళ్ళో చెప్పారు, మళ్ళీ బయట ఊళ్ళో కూడా చెప్పాల. ఇట్లాంటి అబద్ధాలు ఎన్నో చెప్పారు వాళ్ళు. సో ఆ అబద్ధాలు కొన్ని లక్షల అబద్ధాలు, ఇది ఒక అబద్ధం. సో అందుకే చెప్తాను నేను, రేపు మోడీ గారు వస్తారు, మోడీ గారు మాట్లాడతారు. మాకు మోడీ గారు ఫోన్ చేసి, ఆ మోడీ గారు మాకు ఫోన్ చేసిన విషయాన్ని మళ్ళా జగన్ చెప్పి ఎంత బాగా ఊహిస్తారో అన్నమాట అన్నారు కదా, చూపించాను కదా. అదే
ఎంత బాగా ఊహించి పాప నిజంగా హాఫ్ అన్ అవర్ కష్టపడ్డా కాఫీ తాగి ఆయన కాఫీ తాగలేదు నాకు తెలియదు కానీ కాఫీనో టీనో తాగి ఎలా దీన్ని కౌంటర్ చేయాలి బ్రహ్మాండంగా పోయింది లాభం లేదు పాప వాళ్ళతో ఉంచి అంటే నేను మధ్యాహ్నం 3 నుంచి 5 దాకా 3 మాది పూర్తి వెళ్తే 3 నుంచి 5 దాకా వాళ్ళు చేసిన పని ఏంటమ్మా ఇది ఎలా కౌంటర్ చేయాలంటే ఇంతకంటే చచ్చు ఆలోచన రాలేదా కౌంటర్ చేయాలంటే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మాకంటే బాగా ఇచ్చేయి మేము ఆయన లాస్ట్ మేనిఫెస్టో అప్పుడు ఒక మాట చెప్పాడు ఒక పెద్ద పవర్ పాయింట్ ఇచ్చి చంద్రబాబుకి సంపద సృష్టించడం రాదు అన్నాడు మేము మొన్న 2-3 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరం చెప్పాం ఏమని బాబు మా గ్రోత్ రేటు మీ గ్రోత్ రేట్ చూసుకో 5 సంవత్సరాల్లో మేము 2014లో హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము ఫస్ట్ ఇయర్ సంపాదించింది మా సొంత ఆదాయం 29,000 కోట్లు లాస్ట్ ఇయర్ మేము వచ్చేప్పటికి 58,000 కోట్లు అంటే 100% ఎక్కువైంది నువ్వు 57,000 కోట్లు స్టార్ట్ చేసావు 95,000 కోట్లకి వెళ్ళావు అంటే నీ సొంత ఆదాయం నీకేసేపటికి అప్పులు తెచ్చుకొని నీకు తెలియదు కదా నువ్వు సొంతంగా నీ దమ్ము ధైర్యం పెట్టి సొంతంగా సంపాదించుకున్నావు ఏమి దానికి జవాబు లేదు మాట్లాడితే జనసేనతో కూడా మాట్లాడదాం వాళ్ళ షణ్ముఖ వ్యూహాన్ని కూడా యాడ్ చేశారు కదా సో వాళ్ళు ఏం చెప్తారు మాకు జనసేన నుంచి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు అభివృద్ధి ప్లస్ సంక్షేమం సమ్మిళితంగా పెంచుతాం పంచుతాం సో మీ షణ్ముఖ వ్యూహాన్ని కూడా ఇందులో పొందుపరిచారు సో మీకేంటి ఎలా ఉంది రెస్పాన్స్ ఫస్ట్ అక్కడి నుంచి వెళ్దాం విజయచంద్ర గారు మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం అండి మీరు ఇందాక టైటిల్లో రాస్తా రేసు గుర్రం అన్నట్టుగా ఏదో ఓ పదం కూడా వాడారు ఖచ్చితంగా ఇది గుర్ర పందాలు వీరు టైటిల్ వేసినప్పుడు వేశారు మాది రేసు గుర్రం వాళ్ళది కుంటి గుర్రం రెండు గుర్రాలే ఎందుకు అంటున్నానంటే ఏదైనా మేనిఫెస్టో అన్నది ఎలా ఉండాలంటే ప్రస్తుతం అన్న అవసరాలు తీరుస్తూ ఉండాలి అదేవిధంగా భవిష్యత్తుకి బాటకి బంగారు బాటలు ఇస్తూ ఉండాలి కేవలం ఒక మాయ మాటలు చెప్పి సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసేటువంటి మేనిఫెస్టో ఎలా ఉంటుందో 2019లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి చూసాం ఆ రోజు ప్రజలు కూడా నమ్మారు దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన అంటే ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనేటువంటి భావన ఆయనలో ఉంది కాబట్టి చెప్తున్నాడు ఆయన నేను ఏమంటున్నానంటే ఈ రోజున రాష్ట్రంలో అనేకమైనటువంటి వనరులు ఉండి కూడా ఈ రోజు రాష్ట్రం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం అనేక రంగాలు ఈరోజు రాష్ట్రంలో రోడ్డు మీదకి రాని రంగం అంటూ ఏమీ లేదు అన్ని రంగాలు వచ్చారు బయటికి ఒక పక్కన సంపద సృష్టిస్తానే అదేవిధంగా ప్రజల ఆదాయాన్ని పెంచుతానే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని వారి కాళ్ళ మీద నిలబెట్టేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి మేనిఫెస్టో అన్నది అది ఎప్పుడు జరుగుతుంది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు లేకపోతే పరిశ్రమలు లాంటివి వచ్చినప్పుడు ఉపాధి కల్పన జరిగినప్పుడు ఒక అభివృద్ధి బాటలు అనేది జరుగుతుంది అప్పుడు సంక్షేమం అభివృద్ధి ఒక 2 కళ్ళుగా లేకపోతే 2 రైలు పట్టాలుగా ముందుకు వెళ్తుంది అటువంటి మేనిఫెస్టో మా మేనిఫెస్టో వారి మేనిఫెస్టో ఎలా ఉంది కేవలం అప్పులు తీసుకొస్తాం మీకు పంచిపెడతాం ఇదే తప్ప భవిష్యత్తుకి ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు విజయచంద్ర గారు ఎక్కడైనా సరే ఒక రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందంటే ఒక పారిశ్రామికత వచ్చి పెట్టుబడి పెట్టాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ముఖారం విధానం చూసి పెట్టేవారండి జగన్ మంచి అందగాడనో లేకపోతే పళ్ళుకి ఇస్తాడనో పళ్ళుకి ఇస్తే పరిశ్రమలు రావండి ఎందుకు వస్తాయంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసి పరిశ్రమలు పెడతారు ఎప్పుడైతే పరిశ్రమలు వచ్చినాయో అంటే రాజకీయాలుగా అక్కడ ఇబ్బంది లేనటువంటి వాతావరణం వచ్చిందంటే పెట్టుబడులు పెడతారో ఆ విధంగా యువతకు ఉపాధి దొరుకుద్ది ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ అనేది ఎందుకు డెవలప్ అని అంటే రాజకీయంగా ఎన్ని కోట్లాటలు చేసి జరిగిన తెలంగాణనే కాదు తమిళనాడు ఎక్కడైనా రాజకీయంగా ఎన్ని విభేదాలు సృష్టించినా వారికి ఉన్నటువంటి రాష్ట్రాలకు అవసరాలు వచ్చేటప్పటికి వాళ్ళు చాలా చక్కగా పారిశ్రామికవేత్తలందరినీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళకి ఉన్నటువంటి వనరులను సమకూరుస్తారు అటువంటి వాతావరణం లేదు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి అదే సందర్భంలో రాజధాని లాంటిది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్రతి రాష్ట్రానికి అవసరం అది తమిళనాడుకి చెన్నై ఎలా ఉందో మహారాష్ట్రకి ముంబై ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి అదే సందర్భంలో అనేక రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అవ్వాలి అప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అది మానేసి 3 ముక్కలాట ఎప్పుడైతే ఆడాడో ఉన్నదే పోయే ఉంచున్నదే పోయి అన్నట్టుగా అయిపోయింది రాష్ట్రం అంతా నేనంటే అటువంటిది లేకుండా మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతిని డెవలప్ చేసుకుంటా వచ్చి ఎందుకంటే దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చి ఆదాయం వచ్చేటువంటి ఒక రాజధానిని చిత్రం చేసేసాడు ఈయన దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అదే సందర్భంలో పోలవరం ఏదో ఆ ఉమ్మడి 2 గోదావరి జిల్లాలకి కాదండి అది మొత్తం రాయలసీమ ప్రాంతానికి అటు దక్షిణ తెలంగాణకి కూడా ఉపయోగపడేటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చెప్పకుండా దాన్ని వదిలేశాడు ఆయన దాన్ని 2027 కల్లా కంప్లీట్ చేస్తామనే హామీ ఇచ్చుకుంటూ వచ్చాం అదే సందర్భంలో యువతకి ఒక పక్కన వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ఏమున్నాయో ఆ స్కిల్స్ అన్ని కూడా బయట తీసుకొచ్చి అంటే కులగణన లేకపోతే మతగణన కాదండి స్కిల్ గణన ఆ నైపుణ్య గణన తీసి వాళ్ళ ఏ నైపుణ్యం ఉందో వెలికి తీసి వారికి అవకాశాలు ఇచ్చేలాగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవసరం కూడా ఎంత ఉందనేటువంటి చెప్పడం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా యువతకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు
ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారి అవసరాలకు తగ్గట్టుగానేటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పడాలి అని అంటుంది. ఇటువంటి ఎన్ని మనం చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడైనా సరే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇవి కదా మనకు కావాల్సింది. అది మానేసి కేవలం డబ్బులు అప్పులు తీసుకొస్తాను మళ్ళీ మీ అకౌంట్లో వేస్తాను అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు ఈ రోజు లేరు. ఎందుకంటే ఈ రోజున ఒక ఛాలెంజ్, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినంత ఈజీ కాదు. రేపు పొద్దున్నే అందుకంటే డ్యామేజ్ చేశాడు, మొత్తం అన్ని కట్లు కట్టుకుంటా జాగ్రత్తగా మళ్ళీ పునర్మించుకుంటే వెళ్ళాలి రాష్ట్రాన్ని. దానికి ఎవరు ఉండాలి? అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఈ రోజున అసెంబ్లీ, రాబోయే అసెంబ్లీ చూడండి ఎంత గమ్మత్తుగా, ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఒక చంద్రబాబు గారు, అంటే బీజేపీ వాళ్ళు అసలు మీ మేనిఫెస్టో ముట్టుకోలేదు, ఫోటో ఇలా అన్నారని ఆ విషయంలో ఏంటంటే ఎంఎస్ నారాయణ ఏదో సినిమాలో అంటాడు, తెంగరాదోళ అని చెప్పేసి అంటారు చూసారా. అలాగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ జ్ఞానం అంతవరకే. అలాగే నేను చెప్తాను. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది, కేంద్రంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. భారతదేశంలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి ఇస్తామనేది జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎన్డీఏ కూటమిలో దాదాపు 17 పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రాంతంలో ఒక పార్టీ కూడా, మొత్తం 18 పార్టీలు ఉన్నట్టున్నాయి. 18 పార్టీల అధ్యక్షులు పొరుగులు పెడతారు వాళ్ళు. 2 ఇక్కడ రిలీజ్ చేసింది కేవలం 2 ప్రాంతీయ పార్టీలు కలిపి విడుదల చేసినట్టు మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోకి కేంద్రం అండదండలు ఉన్నాయి కాబట్టి కేంద్రానికి సంబంధించిన వ్యక్తి పక్కన ఉన్నాడు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే, ఆ మేనిఫెస్టో ఆమోదం వాళ్ళకి లేకపోతే ఆ మనిషి పక్కన ఎందుకుంటాడు? ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పింది అదే కదా, ఆ మనిషి ఎందుకుంటారు పక్కన? అంటే కనీస జ్ఞానం లేనటువంటి వాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటుందంటే, గతంలో చెప్పారు చూసారా, ప్రత్యేక హోదా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు అన్నాడు. వీళ్ళ జ్ఞానం అంతే. అంటే ప్రత్యేక హోదా ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఏం తెలియ వీళ్ళకి. అంటే కేవలం బురద జల్లే కార్యక్రమం మాత్రమే చేసి ఏదోలాగా లబ్ధి పొందాలన్నటువంటి కార్యక్రమం తప్ప అంతకుమించి చేసేదేం లేదు కదా. వాళ్ళ మేనిఫెస్టో గురించి, మా మేనిఫెస్టో ఈ అంశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజల్లో చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు అది చెప్పడం మానేసి ప్రతిపక్ష మేనిఫెస్టో చూపిస్తా దాన్ని కూడా ఏదో రకంగా బురద జల్లి లబ్ధి పొందాలన్నటువంటి కార్యక్రమం చేస్తారంటే, ముద్రగడ గారు కూడా జల్లేస్తున్నారుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓరించేసి పేరు మార్చేసుకుంటారని చెప్పి అలా ఆయనే మార్చేసుకున్నాడు ఆల్రెడీ. ఆయన ఏ పేరు పెట్టాలో ఆ పేరు కూడా పద్మనాభరెడ్డి అదే పెట్టుకున్నాడు. అంటే ఆయన ఆల్రెడీ రెడ్లకి బానిస అని చెప్పగలదో చెప్పేసుకున్నాడు ఆయన, మన అనకల్లా. ఈ రోజున ఏం ఆశించి ఆయన వైసీపీకి లేడు అన్న దానికి సమాధానం ఈ రోజు లేదు. మాట్లాడితే కాపు సమాజ వర్గానికి నేనేదో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తాడు కదా, మరి అదే కాపుకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇవ్వలేదు. పోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి, అంతకు ముందు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చలేదు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% ఇస్తానని చెప్పింది, అప్పుడు అది కూడా తీసేసింది కదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి దాని మీద కూడా లేదు సమాధానం లేదా? నేను పదే చెప్తాను, కాపు జాతికి సెగ్గడ్డ ముద్రగడ. ఎందుకంటే అతని వల్ల ₹1 ఉపయోగం లేదు. నిజంగా అతను కాపు జాతి అంతా అతను వెనకాల ఉండుంటే 3 సార్లు ఎందుకు ఓడిపోతాడండి కాపు నియోజకవర్గాల్లో? ఆయన పిఠాపురంలో కూడా గతంలో ఓడిపోయాడు కదా, 3 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి. అతను వెనకాల ఏదో కాపు జాతి అంతా అతని వెనకాల ఉన్నట్టు అతను ఏదో ఓడిస్తాడంట. సార్ మీరు కళ్యాణ్ గారు అలాగే చెప్తానే ఉన్నారు ఉప్మా పద్మనాభరెడ్డి అని. ఎందుకంటే వాళ్ళు పెట్టేటువంటి ఉప్మాలకో లేకపోతే టీలుకో ఆముడిపోయేటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారు? నువ్వు అసలు ఇన్నాళ్ళు నీ రాజకీయ చరిత్రలో కాపుల గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఆ కాపు జాతికి ఏదో నాయకుడిగా చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి ఇదే కాపులకి ఏడాదికి 2,000 కోట్లు ఇస్తారని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఏం ఇస్తారని కాపులకి నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళావు అంటే, నా ఇంటికి వచ్చి నా ఉప్మా తింటేనే తప్ప నేను రానటువంటి యుగోయిస్టిక్ ఫెయిల్ అయినటువంటి ముద్రగడ పద్మనాభం మరి కనీసం ఇంటికి వచ్చి పలకరించలేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఈయనే వెళ్ళాడు కదా, అనేది చెంచాలు పంపాడు. ఈయనే వెళ్ళి అసలు ఎటువంటి బేషరతుగా ఇచ్చాడంట. ఎందుకు బేషరతుగా ఇచ్చావు నువ్వు అంటే, రేపు పొద్దున లబ్ధి ఏం చేయకూడుతుంది? ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి కాపులు ఆలోచించరా? నేను అంటే అతని వల్ల ఒక ఓటు రాకపోగా వైసీపీకి నష్టం. మొదటి పద్మనాభంగా పెట్టుకుంటే అటువంటి ఈగోయిస్టిక్ వెళ్ళి పెట్టుకుంటే వైసీపీకి నష్టం, డ్యామేజ్ అతని వల్ల జరుగుద్ది. నేను అంటే ఇవన్నీ కాదు, డైవర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఈ రోజున అక్కడ పిఠాపురంలో వార్ వన్ సైడ్ గా ఉంది. అందుకని కొంత మన ఆ గీత గారిని కూడా పాపం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా వేస్ట్, అనవసరంగా మీరు పెట్టుకున్న ప్రతి రూపాయి గోదావరిలో వేసుకున్నట్టే అనేటువంటి భావన కలిగింది కాబట్టి అక్కడి నుంచి జారుకున్నారు చాలా మంది నాయకులు, వైసీపీ నాయకులు. ఇవన్నీ జరుగుతున్నాయి. దానితో పాటు ఎప్పుడైతే వారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆల్రెడీ వారి పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. ఇదే మేనిఫెస్టో డస్ట్బిన్ లో ఒక ఏమంటారో వేస్ట్ పేపర్లా తయారైందని చెప్పేసి అని. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అన్ని రంగాలకి అన్నింటికీ ముఖ్యమండి సమప్రాధాన్యత కాదు లాస్ట్ పెట్టాడు చూసారా, గుడ్ గవర్నెన్స్ అని.
అది కావాలండి ప్రజాస్వామ్యతంగా. గత 5 ఏళ్లుగా వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. విధ్వంసం అయిపోయిన వ్యవస్థలని మళ్ళీ పటిష్టపరచాలి. అదే సందర్భంలో 5 ఏళ్లలో కూడా శాంతి భద్రతలు లేకుండా అయిపోయినాయి, వాటిని సమకూర్చిపెట్టాలి. అంటే నెట్టంది మెయిన్ ఎప్పుడైతే శాంతి భద్రతలు బాగున్నాయో, సరైనటువంటి సుపరిపాలన ఉందో, ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అటువంటి మాట ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలో పెట్టగలిగారా? లేదు. మేము వచ్చిన తర్వాత ఇచ్చేస్తామని చెప్పేది అబద్ధ హామీలు మాత్రమే చేర్చారు. కాబట్టి ఖచ్చితంగా కూటమి రిలీజ్ చేసినటువంటి ఈ మేనిఫెస్టో ఒక గేమ్ చేంజర్. అయితే ఇందులో 2 అంశాలు ఉన్నాయి, ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఒకటి వచ్చేసినాయి కాబట్టి ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ అన్న యాంగిల్లో ఒక అంశము. 2 ఇది ఎలా సాధ్యం, ఇంత డబ్బు ఎలా సృష్టిస్తారని కూడా మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి టీడీపీ జనసేన దానికి సంబంధించిన వివరణ ఏమిస్తారు శ్రీనివాస్ గారు? సో ఇంకిప్పుడు ఎవరిది ఏంటి నమ్ముతారు ప్రజలు అన్నది మెయిన్ పాయింట్. హామీలది ఇటు మొగ్గుతారా అటు ఆయన మొదటి నుంచి ట్రస్ట్ క్రెడిబిలిటీ అంటారు. 99% హామీలు చేశా అంటారు, వీళ్ళు అసలు 99% చేయలే, 1% చేశారు. సో ట్రస్ట్ క్రెడిబిలిటీ యాంగిల్ మీద ఎటు ఎవరిది వెళ్తారు? 1. 2 చెల్లెళ్ళు కూడా గట్టిగా వాయిస్తున్నారు. ఆఖరికి భారతి గారికి కూడా ప్రచారంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎలా ఉండొచ్చు 12 రోజుల రాజకీయం? ట్రాక్ రికార్డ్, చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశం అన్నమాట. 13 డిఎస్సీలు పెట్టి 2.5 లక్షల మంది టీచర్లను నియమించిన ట్రాక్ రికార్డు చంద్రబాబుది అనమాట. ఒక్క డిఎస్సి పెట్టకుండా, అది కూడా ఎలక్షన్ ముందు ఏదో ఒక డిఎస్సి చేతులు దులిపేసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అనమాట. ఉపాధి కల్పనకు ఇవాళ చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుబడులు రాబట్టడానికి ఆయన తెచ్చినటువంటి ఆ కియా ఇండస్ట్రీలు ఇలాంటివి అనేక కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న మేనిఫెస్టో, సంవత్సరానికి 4 లక్షల చొప్పున ఇవాళ యువతలో అశాంతిని తగ్గించే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే మనం చూసాం తెలంగాణలో యువత తిరగబడింది, నిరుద్యోగం అక్కడ ఎంత పెరిగిందో ఆంధ్రప్రదేశ్లో అంత రెట్టింపు పెరిగిందనమాట. 24% నిరుద్యోగం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ యువత రగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది యువత ఇవాళ నిరుద్యోగులుగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడే పరిస్థితి. మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో మహిళలంతా వర్కింగ్ ఉమెన్ నెలకి 750,000 రూపాయలు ఆదా చేసుకుంటున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాడనుకున్నాం, కానీ మొండిగా మూర్ఖంగా ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. అది ఇవాళ అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పడిందమ్మా. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకాలలో వేసుకున్న బొమ్మ. నిన్న ఆయన భార్య భారతి మేడంను కూడా ప్రశ్నించాడు అక్కడ రైతు. ఏంటంటే ఇవాళ జగన్ బొమ్మే జగన్ని మింగేస్తోంది. జగన్ వేసుకున్నటువంటి ఆ బొమ్మలే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు మింగేస్తున్నాయన్నమాట. చెల్లె చెప్తోంది కదా, రిమోట్ కంట్రోల్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి రిమోట్ 2 బీల చేతుల్లో ఉంది, ఒకటి బీజేపీ చేతిలో, ఇంకోటి భారతీయ చేతిలో ఉందని చెల్లె చెప్తోంది. నేరానికి న్యాయానికి మధ్య యుద్ధం అంటోంది, ధర్మానికి ధనానికి మధ్య యుద్ధం అంటోంది. ఒకవేళ కడపలో షర్మిల ఓడిపోతే నేరం గెలిచినట్లు అవుతుంది అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు చెల్లెళ్ల తిరుగుబాటు. జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టో, ఈ హామీలు, తాయిలాలు నమ్ముకోలేదమ్మా. ఒట్టి హింస, విధ్వంసం, దాడులు, సజీవ దహనాలు ఇవే అన్నమాట. నిన్న కూడా చూసాం మనం, రామచంద్ర యాదవ్ మీద హత్యాయత్నం కేసు పెట్టారు. అతన్ని చంపబోయి అతని మీదే హత్యాయత్నం కేసు పెట్టించాడు పెద్దిరెడ్డి. రాబోయే కాలం కూడా అదే జగన్మోహన్ రెడ్డిని మరో 5 ఏళ్ళు కోరుకుంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? డెఫినెట్ గా ఆలోచిస్తారు. నీలేపల్లి విజయ్ కుమార్, ఒక్క పాయింట్ అండి, మీరు అభివృద్ధి ప్లస్ సంక్షేమం అని చెప్తున్నారు, కానీ జగన్ గారు పదే పదే ఒక అంశాన్ని స్ట్రెస్ చేసి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కి అవుతాయి, మీరన్నీ కూడా ప్రకటించిన తర్వాత 1,50,000 కోట్లు పైచీలకు అవుతాయి, నాకు ఒక్కడికే చేయడానికే 50,000 కోట్లు నేను అప్పులు తెచ్చి చేస్తున్నాను, అసలు ఇవన్నీ ఎక్కడ సాధ్యం అని చెప్పి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. డూ యూ హ్యావ్ ఎనీ రూట్ మ్యాప్ ఆర్ క్లియర్ పిక్చర్ విజన్? అది కొంచెం చెప్పాలి కదా మీరు. మా మేనిఫెస్టో మీరు చూసింటారు కదా, మొట్టమొదటి పేజీలో సూపర్ 6 ఫస్ట్ రాగానే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది యువతకి మెగా డిఎస్సి పెడతాము, ఉత్తర కోస్తా రాయలసీమలో స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్లు పెడతాము. మేము మొట్టమొదటి నుంచి దీని నుంచి మారాం. ఫస్ట్ పేజ్లో ఉంది, మొట్టమొదటి పేజ్లో జగన్ గారు మా మేనిఫెస్టో చేతిలో పెట్టుకున్నారు కదా, అది వచ్చి ఉంది, స్క్రీన్ మీద వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ అదే కనిపిస్తుంది ఫస్ట్ది. మేము ఫస్ట్ సంపద సృష్టి మీదే మేము
దాని మీద దృష్టి పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు దారుణంగా ఫెయిల్ అయింది. రిమైనింగ్ అన్ని పక్కన పెడితే సంపద సృష్టిలో దారుణాతి దారుణంగా ఫెయిల్ అయ్యారు. 10వ క్లాస్ పాస్ అయిన సంగతి దేవుడు పక్కన పెడితే ఈ సంపద సృష్టిలో మాత్రం అత్యంత దారుణంగా 20 మార్కులు కూడా రాలేదు. ఎందుకంటే ఆదాయం 4 రకాలమ్మా. సెంట్రల్ ఇచ్చే గ్రాంట్లు, మనకు రాష్ట్రానికి ఇచ్చే కేంద్ర పన్నుల వాటా, అప్పుడు ఈ 3 పక్కన పెడితే ఈ నువ్వేం సంపాదించుకున్నావు, రాష్ట్ర సొంత ఆదాయం, నీ జీతంలో ఎంత వచ్చింది, నా జీతం ఎంత వచ్చింది, అదే కౌంట్. రాష్ట్ర సొంత ఆదాయం 23-24 మార్చికి కేవలం 95,000 కోట్లు, అంటే 12,96 crores, ఇంకా తక్కువ 7,900 కోట్లు మాత్రమే. దాంట్లో 7,900 కోట్లు ఎందుకు దారుణంగా ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ చెప్తా అంటే, ఈ 95,000 కోట్లు 24,300 కోట్లు కేవలం మందు ద్వారా సంపాదించాడు. లిక్కర్ ద్వారా సంపాదించిన ఏదో చేతగాని పోతుంది. ఇది లిక్కర్ ద్వారా సంపాదించాడు కాదని చెప్పండి. 25 అంటే 25%, 15% కేవలం లిక్కర్ ద్వారా చేసేంత ఇల్లు సంపద గురించి మాత్రం చంద్రబాబు నాయుడు సంపద రాదంటారు, సంపద సృష్టించరాదంటారు. అంటే మిగిలిన 70 కోట్లు అంటే కనీసం 5,800, 6,000 కోట్లు మాత్రమే వీళ్ళు సొంత ఆదాయంతో సంపాదిస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో 72,000 కోట్లు 5 సంవత్సరాల్లో లిక్కర్ ద్వారా వస్తే 1,26,000 కోట్ల రూపాయలు సంవత్సరంలో, గత ఆర్థిక సంవత్సరంలో. అంటే మాకంటే దాదాపు 55,000 కోట్లు కేవలం మందు ద్వారా సంపాదించాం. సో మేము అంత అట్లాంటి సిన్ మనీ అంటారు, పాప సొమ్ము, అట్లాంటి పాప సొమ్ముకి మేము జోలికి పోవచ్చు కాదు. మేము ఖచ్చితంగా పట్టిసీమ అని ఒకదాన్ని పెట్టి 3 సంవత్సరాల్లోనే 2017, 18, 19లోనే 6,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం. ఎందుకంటే సాగు పెరిగింది కాబట్టి అగ్రికల్చర్ ఎలా డబ్బు సంపాదించాలకు దాన్ని నేర్పించాం. ఆ నీళ్లు వదలని దిక్కులేదు ఆయనకి. సో కియా నిన్న మధ్యాహ్నం మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు, కియా ఒక్కటి మేము చాలా రాయితీలు ఇచ్చాం, ట్యాక్స్లు వద్దు అదొద్దు అని. కానీ కియాలో పనిచేసే 1,000 మంది వాళ్ళు ఖర్చు పెట్టే సొమ్ము అంతా కలిసి మనకు కనీసం 1,200 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది కేవలం కియా దగ్గర నుంచి. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఇప్పుడు రాగానే ఫస్ట్ దీంట్లో మొట్టమొదటి దీంట్లో మెగా డిఎస్సీ పెడతా ఉన్నాం. కనీసం 15,000 ఉద్యోగాలు అని యావరేజ్ చేసుకున్నా కూడా వాళ్ళందరికీ జీతాలు వస్తాయి కదమ్మా, ఆ యొక్క జీతాలను ఖర్చు పెడతారు కదమ్మా, ఆ ఖర్చు పెడితే ట్యాక్స్లు వస్తాయి కదమ్మా. దిస్ ఈజ్ హౌ సో మీరు గవర్నమెంట్ ఎలా రన్ చేయాలో కూడా, ఎలా పనులు చేయాలో కూడా తెలియకుండా ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఇది మా ముందున్న పెద్ద సవాలే. మేము డబ్బు సంపాదించాలి, సంపద సృష్టించాలి. సంపద సృష్టించే వాడికే ఖర్చు పెట్టే అధికారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేదు, ఖర్చు పెట్టే అధికారం లేదు. లాస్ట్ పాయింట్ ఏమంటే ఇప్పుడు వచ్చే 7,000 తోడు మేము కనీసం 3-4,000 కోట్ల అదనపు ఆదాయం ప్రతి నెల సంపాదించాలి. అది మా ముందుండే బృహత్తమైన సవాలు. మేము దాన్ని డావోస్ పోవాలి, ఏమన్నా చేయాలి, పరిశ్రమలు కావాలి, అడుక్కోవాలి. మీ మారి డావోస్ పోయి 3 రోజులకు ఉండిపోయి పక్కనుండే ఆల్స్ పర్వత శ్రేణుల్లో సేద తీరం. మేము కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం, సంపద సృష్టిస్తాం. అది మాకు తెలుసు. ఇట్స్ అ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్. చంద్రబాబు నాయుడు ఈజ్ అ ప్రూవెన్ క్యాండిడేట్. మేము ఖచ్చితంగా నెలకు 4,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఆదాయం సంపాదిస్తేనే మా యొక్క మేనిఫెస్టో తీరుతుంది. ఆ విషయం మాకు స్పష్టంగా తెలుసు. వీ హ్యావ్ హౌ టు ఎర్న్ ది ఇన్కమ్. బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆయన, మిమ్మల్ని నమ్మద్దు, మీరు వెళ్తే అసలు ఫసక్ అని చెప్తున్నారు ఆయన. మీరు అంటున్నారు అసలు మేనిఫెస్టో ఎలా సాధ్యం అని చెప్పేసి అంటున్నారు కదండి. యాక్చువల్గా ఎక్కడా లేనటువంటి వనరులు కానీ, లేకపోతే 900 కిలోమీటర్ల పైనటువంటి కోస్టల్ బెల్ట్ మనకు ఉంది. 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు అంటే అవి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే, ప్రతి ఊరికి ఒక జగన్ సృష్టించాడు ఈయన. ప్రతి కుటుంబానికి ఉద్యోగం అని మనం అంటున్నాం కాస్త ఇంచుమించు. వాళ్ళేమో ప్రతి ఊరికి ఒక జగన్మోహన్ రెడ్డిని, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులందరినీ దోచేసుకోవడానికి ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రతి ఊర్లోని. మనం ఏదైతే దాన్ని అరకట్టగడితే వాళ్ళు ఇసుకు తింటున్నారు కదా, నల్లమట్టి ఎర్రమట్టి అని తెరలేకడ తింటున్నారు కదా, అక్రమ మద్యం తాగేస్తున్నారు కదా, ఎక్కడికెక్కడ ప్రకృతి సంపద అంతా దోచుకుంటున్నారు కదా. దీన్ని అరికట్టగలిగితే ఖచ్చితంగా ఇటువంటి మేనిఫెస్టో ఎందుకంటే డబుల్ అవ్వచ్చు. అంటే అంత అద్భుతమైన వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆటోమేటిక్గా మీరు చూడండి విజయచంద్ర గారు, ఇంటర్నేషనల్ అన్ని కంపెనీస్ కూడా మన రాష్ట్రానికి వస్తాయి. పరిశ్రమల స్థాపన ఇక్కడ ఏర్పడుద్ది. ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుద్ది, ఇన్కమ్ జనరేట్ అవుద్ది. అమరావతి లాంటి ఈకో ఫ్రెండ్లీగా క్యాపిటల్ డెవలప్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ సంపద సృష్టించడం జరుగుద్ది. మీరు చేస్తా బ్లాక్ మెయిల్ చేస్తున్నారే,
వాళ్ళు చేసేది బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయకపోతే ఏమవుతుందో చేస్తారంటే వాళ్ళ బుద్ధి అది బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటారు, కానీ ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా. రాజధాని విషయంలో కూడా అలాగే చేశారు. ఎక్కడ 1,50,000 కోట్లు పెట్టాలి, 2 లక్షల కోట్లు పెట్టాలి పెట్టుబడి, రాష్ట్రంలో సంపాదించుకొచ్చి ఇక్కడ పెడితే ఏమవుద్దని చెప్పేసారు. ప్రజలు చూశారు కదా ఈ రోజున, అక్కడ కట్టినటువంటి బిల్డింగ్ అంతా ఎంత నాశనం చేశారు చూశారు కదా. నేను సంపద సృష్టించే కార్యక్రమం అవకాశాలు ఉండి కూడా, ఇన్ని వనరులు కూడా చేయగలిగితే, అటువంటి నాయకత్వం కానీ ఇక్కడ ఏర్పడితే అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం అవుతుంది అది. థ్యాంక్ యూ కూచిపూడి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, నీలేపల్లి విజయకుమార్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.